హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 13వ తారీఖు గురువారం. రేపటి రోజున 14వ తారీఖు హోలీ సందర్భంగా మార్కెట్స్కి అయితే సెలవు ఉంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీని మినహాయించి అన్నీ కూడా నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి. సెక్టార్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్లైట్ గ్రీన్లో ఉండగా కన్స్ట్రక్షన్, ఈ మీడియా ఎంటర్టైన్మెంట్, ఆటోమొబైల్, మెటల్స్ హెవీగా బ్లీడ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఎంటీఎన్ఎల్ షేర్స్ వచ్చేసరికి 16% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు ల్యాండ్ కానీ వీళ్ళ యొక్క ఎక్విప్మెంట్ లీజ్కి ఇవ్వడం ద్వారా కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేశారు. సో వీళ్ళు అసలు బిజినెస్ కంటే కూడా ఈ రెంటల్ బిజినెస్ ఇటువంటిది కొంత ప్రాఫిటబుల్గా ఉంది. అందుకని స్టాక్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. జెన్సాల్ ఇంజనీరింగ్ నిన్నే మనం డిస్కస్ చేసుకున్నాం. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా ఏంటంటే ఫండ్ రైజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అయితే ఈ యొక్క షేర్ కూడా స్ప్లిట్ అనేది ప్రకటించింది 1:10గా. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మొమెంటమ్ ఫండ్స్ ఒకప్పుడు సిగ్నిఫికెంట్గా మొమెంటంలో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ అవుట్ పర్ఫామ్ చేసినాయి అనమాట. స్టాండర్డ్ ఫండ్స్ ఏంటంటే బ్లూ చిప్ కంపెనీస్ కానీ అలా సేఫ్గా ఉండే ఫండ్స్ 10 to 15% ఎర్న్ చేస్తే వేగంగా 25%, 30%, ఈవెన్ 40% రిటర్న్ కూడా ఎర్న్ చేసినాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మొమెంటం అనేది స్లో అయింది అండ్ రివర్స్లో వెళుతుంది ఫాస్ట్గా. సో ఎంత ఫాస్ట్గా అయితే మొమెంటం ఫండ్స్ అనేది ఈ యొక్క రిటర్న్స్ జనరేట్ చేసినాయి, అంత ఫాస్ట్గా ఈ యొక్క వాల్యూ అనేది కోల్పోతూ ఉన్నాయి. అది ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా సిమెంట్ స్టాక్స్ అయితే అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సో లైమ్ స్టోన్ అంటే సున్నప్రాయి అంటాం కదా, దాని మీద 160 రూపీస్ పర్ టన్ అనేది కలెక్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి కొన్ని హక్కులు అనేది ఇచ్చిందనమాట, ఇది మైనింగ్కి సంబంధించి. దానిలో భాగంగా వీళ్ళు ఈ విధంగా ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇక నిఫ్టీ ఐటీ సెక్టర్ ఈ మధ్యకాలంలో సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా ఉంది. ట్రంప్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ ఇక్కడ నుంచి కూడా రీసెంట్ హై నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే 20% డ్రాప్ అయిపోయింది. జనరల్గా ఏంటంటే హై నుంచి 20% అనేది కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, బేర్ మార్కెట్గా కన్సిడర్ చేస్తారు. సో ప్రస్తుతానికి నిఫ్టీ ఐటీ సెక్టర్ అండ్ బేర్ మార్కెట్లో ఉందని చెప్పేసి ఒక అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఎంకే గ్లోబల్ వాళ్ళు ఏంటంటే సో చాలామంది ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది వాళ్ళ పోర్ట్ఫోలియోలో స్టాక్ని కొని హోల్డ్ చేశారు. బట్ వీళ్ళు చాలా రిగ్రెట్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే ఇంత లేట్గా మనం దీన్ని గుర్తించాం, ఇది ముందే అమ్మేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇది అండర్ పర్ఫామ్ చేసింది బ్యాంక్స్ అన్నింటిలో కూడా కంపేర్ చేస్తే. సో ఎనీహౌ వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ సేల్ చేయడం మంచి పద్ధతి కాదు, వైజ్ డెసిషన్ కాదు. ఎవరైనా కొత్త సీఈఓ వస్తే కానీ కంపెనీ అనేది గాడిలో పడదని చెప్పేసి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అనేది వెళ్ళబుచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. భారత్ ఫోర్జ్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 4% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వాళ్ళు ఏంటంటే కొన్ని రూల్స్ అనేది ఇంపోజ్ చేశారు. అదేంటంటే నార్మల్ పద్ధతిలో కోల్ మండించడం, వేడి చేయాలి కదా, అది ఇనుము అదంతా మెల్ట్ చేయడానికి. ఆ పద్ధతులు కాకుండా ఎలక్ట్రిక్ ఫర్నేస్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అట్లాగే యూకేలో కూడా టాటా స్టీల్ మీద అదే ఒత్తిడి అనేది తీసుకొచ్చింది. సో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, కార్బన్ని తగ్గించాలి అన్న కాన్సెప్ట్లో ఈ రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క నార్మల్ పద్ధతి నుంచి ఎలక్ట్రిక్ వెళ్ళడానికి ట్రాన్స్లేషన్కి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకని భారత్ ఫోర్జ్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది. ఇన్ఫో బీన్స్ వాళ్ళకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీల్ అనేది రావడం జరిగింది కెనడా లీడింగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్తో. అందుకని ఈ యొక్క స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. అదేవిధంగా ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాకి సంబంధించిన ఎల్ఎన్టీ వీళ్ళకి 5,000 కోట్ల రూపాయలున్న ఆర్డరు సౌదీ అరేబియా నుంచి రావడం అనేది జరిగింది. ఏంజల్ వన్ బోర్డు ఏంటంటే ఇంట్రిమ్ డివిడెండ్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అయితే ఎవరైతే ఈ డివిడెండ్ అనేది రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఏంటంటే మార్చి 20 లోపు షేర్స్ అనేది ఉండాలన్నమాట. అటువంటి వాళ్ళే అర్హులు. అయితే డివిడెండ్ ఎంత అంటే 11 రూపాయలు అనేది వీళ్ళు ఇవ్వనున్నారు. ఇక ఐటీ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే యుఎస్లో అవసరం లేని సర్వీసెస్కి స్పెండింగ్ అనేది తగ్గిస్తున్నారు. ఎందుకంటే యుఎస్ ఎకనామీ అనేది అన్సర్టనిటీలో ఉందని చెప్పేసి. సో డెఫినెట్గా మేజర్ కంట్రిబ్యూటరు యుఎస్ కాబట్టి యుఎస్లో ఏదన్నా ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది కలిగిందంటే కూడా ఐటీ స్టాక్స్ అండ్ ఫార్మా స్టాక్స్ అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. అందుకని ఐటీ స్టాక్స్ మొత్తం కూడా కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన సూపర్ ఐరన్ ఫౌండరీ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం ఆల్రెడీ ఈరోజు సబ్స్క్రిప్షన్ క్లోజ్ అయిపోయింది. అయితే మోర్ దెన్ 100% సబ్స్క్రిప్షన్ జరిగింది. బట్ ఎస్ఎంఈ కేటగిరీలో చాలా తక్కువ ఇది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి 17న ఓపెన్ అవుతుంది సబ్స్క్రిప్షన్కి, అంటే సోమవారం. సో ప్రదీప్ పరివాహన్ లిమిటెడ్ అనేది, సో దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,12,000 రూపాయలు అనేది అప్రాక్సిమేట్గా అవసరం అవుతుంది. ఎందులో ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన డివైన్ హీరా జ్యువెలర్స్ లిమిటెడ్ అనేది కూడా 17వ తారీఖున సబ్స్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,44,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక ఫ్రెండ్స్, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఈరోజు ఎక్స్పైర్ అయింది. మొత్తం మీద
22,500 ఏదైతే రౌండ్ నంబర్ ఉందో దాని కింద అయితే క్లోజ్ అయిపోయింది. నిన్నే మనం అనుకున్నాం రౌండ్ నంబర్ ఉందని చెప్పేసి, సక్సెస్ఫుల్గా బేర్స్ అయితే కంట్రోల్ తీసుకున్నారని చెప్పేసి అర్థమవుతుంది. ఇక టోటల్గా పుట్ కాల్ రేషియో అనేది మనం పరిశీలించినట్టే 1 కంటే తక్కువగా ఉంది. సో స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకి ఇక్కడైతే ప్రస్తుతానికి కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది. బట్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 22,000 దగ్గర అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.94 అనేది కనిపిస్తుంది. స్లైట్గా ఏంటంటే బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఒకసారి సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.77 అనేది చూపిస్తుంది. నిన్నటి రోజున కూడా మనం గమనించాం. యాజ్ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే సెన్సెక్స్ కొద్దిగా వీక్గా కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి సో నిన్నటి రోజున అనుకున్నాం ఇక్కడ ఏదన్నా ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతుందేమో అని చెప్పేసి. ఈరోజు ఏం జరిగిందంటే 22,500 ఫాల్స్ బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ దాకా వెళ్ళలేకపోయింది మార్కెట్. ఎనీహౌ ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఏది 22,330 దగ్గర అప్రాక్సిమేట్గా. సో ప్రోబ్లం ఏంటంటే ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఇక్కడ కన్నా సస్టైన్ అవ్వకుండా బ్రేక్ డౌన్ జరిగిందంటే కూడా మనకి ఈ లోని ఈజీగా బ్రేక్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ ఏ బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అంటే 22,000 చూడండి, ఇక్కడ 400 కాల్ అయితే ఆల్రెడీ చాలామంది సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు. ఓకే, సో ఇమీడియట్గా మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 22,200 యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇమీడియట్ రెసిస్టెన్స్ యాజ్ యూజువల్గా ఏంటంటే 22,500 అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 48,200 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది. బట్ యాక్చువల్గా ఏం జరిగిందంటే ప్రీవియస్గా ఏదైతే నెక్ లైన్ ఉందో ఇక్కడ చూడండి 2 టైమ్స్ అనేది ఈ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ బ్రేక్ డౌన్ జరిగింది. ఈరోజు అదే లెవెల్కి వెళ్ళి అక్కడ రిజెక్షన్ జరిగిందనమాట. సో ఒక రకంగా మార్కెట్ ప్రైస్ యాక్షన్ అనే దాన్ని రెస్పెక్ట్ చేస్తూ వస్తూ ఉంది. ఒకవేళ మార్కెట్ డ్రాప్ అవ్వాలంటే కూడా 47,800 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అంటం కంటే కూడా మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తుంది నాకైతే. సో ఆ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే 48,000 ఉంది కాబట్టి 48,000 చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ ఫైట్ అనేది జరిగే అవకాశం ఉంది 48,000 లెవెల్ దగ్గర. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఫైట్ జరిగిన తర్వాత బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, ఇంకా వాళ్ళు గివ్ అప్ ఇచ్చినట్టే. అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా ఫాల్ అనేది జరగడానికి స్కోప్ అయితే ఎక్కువగా ఉంది. ఎనీహౌ ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సిన లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో 48,000 లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఈ 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 48,500 కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఈరోజు సేమ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ ఒక జోన్ అనమాట. యాక్చువల్గా ఆ జోన్లోకి వెళ్ళింది. అక్కడ ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. యాజ్ యూజువల్గా 73,662 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. బట్ ఈ సపోర్ట్ని హోల్డ్ చేస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేయాలి, వాచ్ చేయాలి. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే కూడా మనకి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ మరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, ఈ లెవెల్ దాకా రావడానికి ఆస్కారం ఉందని ఎందుకంటున్నారంటే కొద్దిగా మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి. యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే 73,000 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. బట్ చాలామంది 74,000 కాల్ అయితే సెల్ చేసి పెట్టారు. సో ఎనీహౌ కొద్దిగా రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది అండ్ సపోర్ట్ అయితే కొద్దిగా దూరంగా ఉంది. ఓవరాల్ కంట్రిబ్యూషన్లో మనకి బేర్స్ గ్రిప్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఒక పక్క యూఎస్లో ఏంటంటే మార్కెట్స్ అన్సర్టనిటీ చూపిస్తూ ఉన్నాయి. అండ్ అక్కడ డిస్క్రిషనరీ స్పెండింగ్ ఏదైతే ఉందో ఐటీ సెక్టర్ మీద కొంత ప్రెషర్ అనేది చూపిస్తూ ఉంది. సో వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్. బ్రాడర్ పిక్చర్లో మనకు స్టిల్ ఏంటంటే బుల్స్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.